Hello viewers, welcome back to our channel CYC. ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అని కూడా చెప్పాలి. దాని గురించి మాట్లాడుకుందాం. అదే అసలు ఏంటి ఈ మాంటిసరీ స్కూల్స్ అని, అండ్ ఆల్సో రెగ్యులర్ గా ఉండే స్కూల్స్ కి మాంటిసరీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అసలు ఒక మాంటిసరీ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తే దాని వల్ల ప్రత్యేకంగా ఏమైనా యూజెస్ ఉంటాయా, దీంతో పాటు హైదరాబాద్ లో ఉన్న బెస్ట్ మాంటిసరీ స్కూల్స్ ఏంటి అనేది కూడా క్లియర్ గా చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మాంటిసరీ స్కూల్స్ అంటే ఏంటి. మాంటిసరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని డాక్టర్ మరియా మాంటిసరీ అనే ఒక ఇటాలియన్ ఫిజిషియన్ అండ్ ఆల్సో ఎడ్యుకేటర్ అనేది దీన్ని కనిపెట్టారనమాట. సో ఈ స్కూల్ మెథడ్ ఏంటంటే మెయిన్ గా కొంతమంది పిల్లలు ఏదైనా నేర్పించినప్పుడు కొంచెము ప్రెషర్ అనేది ఫీల్ అవుతుంటారు. ఏదైనా లెసన్స్ నేర్పించినప్పుడు, ఏదైనా వాళ్ళకి నేర్పించాలని ట్రై చేసినప్పుడు. సో మాంటిసరీ మెథడ్ లో అలా ఉండదు. ఒక సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ మెథడ్ లో వాళ్ళ ఇష్టానికి చదువుకునేలాగా అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తారు. అంటే కరికులం అంతా కూడా అలా ఉండేలానే ప్లాన్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే టీచర్ జస్ట్ ఒక గైడ్ లానే ఉంటారు. ప్రతిదీ ఇది నువ్వు నేర్చుకోవాల్సిందే అని చెప్పి అలా ఫోర్స్ చేయడం లాంటివి కొన్ని స్కూల్స్ చూస్తుంటాం కదా. సో అక్కడ మాంటిసరీ మెథడ్ లో అది ఉండదు. అయితే నార్మల్ స్కూల్స్ కి మాంటిసరీ స్కూల్స్ కి డిఫరెన్స్ ఏంటి అనే క్వశ్చన్ కూడా చాలా మంది పేరెంట్స్ కి రేజ్ అవుతుంటుంది. దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే చెప్పాల్సింది టీచింగ్ మెథడ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో నార్మల్ స్కూల్స్ లో ఏంటంటే అందరూ ఒక బెంచ్ మీద కూర్చోవాలి. టీచర్ బోర్డ్ పైన ఏదైనా చేస్తున్నప్పుడు, ఏదైనా చెప్తున్నప్పుడు దాన్ని వినడము, అండ్ ఆ హోంవర్క్ అనేది కూడా అందరికీ కామన్ గా ఒకటే ఉంటుంది. బట్ మాంటిసరీ స్కూల్స్ లో ఎలా ఉంటుందంటే పిల్లలు గ్రూప్స్ లో నేర్చుకుంటారు, లేకపోతే ఇండివిజువల్ గా కూర్చొని నేర్చుకుంటారు. సో స్పెషల్ మాంటిసరీ టాయ్స్ అనేవి ఉంటాయి, వాళ్ళ దగ్గర స్పెషల్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి. దాంతో ఏంటంటే ప్రాక్టికల్ గా ఆడుకుంటూ నేర్చుకుంటే పిల్లలకి అది ఈజీగా అర్థమవుతుంది, అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ వరకు వాళ్ళు నేర్చుకుంది గుర్తుంటుంది. సో ఇది చైల్డ్ సెంట్రిక్ అని అంటారు దీన్ని. ప్రెషర్ గురించి మాట్లాడుకుంటే నార్మల్ స్కూల్స్ లో ఎలా ఉంటది, రెగ్యులర్ హోంవర్క్స్ ఇస్తారు, ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి. ఇదంతా కొంతవరకు పిల్లలకి ఒక ప్రెషర్. సో వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు కూడా కాదు, కొంచెం ఎక్కువగానే ప్రెషర్ అనేది ఎక్కువగానే ఉంటది. కాకపోతే ఈ మాంటిసరీ స్కూల్లో అసలు ఎలాంటి ఎగ్జామ్స్ ప్రెషర్ అనేది ఉండదు. లెర్నింగ్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్, ఐక్యూ లెవెల్ ని బట్టి దాని ప్రకారంగానే లెర్నింగ్ అనేది మాంటిసరీ స్కూల్స్ లో నేర్పిస్తుంటారు. నెక్స్ట్ మనము ఏజ్ గ్రూప్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మాంటిసరీ స్కూల్స్ లో ఏంటంటే డిఫరెంట్ ఏజ్ పిల్లలు ఒకే క్లాస్ లో కలిసి ఉంటారు. లైక్ నార్మల్ స్కూల్స్ లో మనం చూసుకుంటే 4 years కంప్లీట్ అయితేనో, లేకపోతే 5 years కంప్లీట్ అయితేనో అరౌండ్ ఈ ఏజ్ లోనే కిడ్స్ అనేది ఉంటారు. కాబట్టి మాంటిసరీ స్కూల్స్ లో అలా ఉండదు. ఇలా ఉంటే స్టూడెంట్స్ కి ఏంటి యూజ్ అనేది ఇంకో క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఇండిపెండెంట్ గా తయారవుతారు. చిన్నప్పుడే కిడ్స్ ఏంటంటే వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోవడము, లేకపోతే సొంతంగా ఏదైనా వాళ్ళకి తగిన డెసిషన్ తీసుకోవడం అనేది ఈ మెథడ్ ద్వారా ఈజీగా తెలుసుకుంటారు. నెక్స్ట్ క్రిటికల్ థింకింగ్. నేర్చుకున్నాము, బట్టి పట్టేసాము, దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇంకోళ్ళకి అప్పచెప్పాలి, లేకపోతే ఎగ్జామ్ లో రాయాలి, ఇలాంటివి కాకుండా మెటీరియల్స్ ని ఫీల్ అవుతూ దాన్ని చూస్తూ నేర్చుకోవడం అనేది, కాన్సెప్ట్స్ అనేవి బాగా అర్థమవుతాయి. సో క్రిటికల్ థింకింగ్ అనేది ఇక్కడ చాలా బాగుంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది మెథడ్ ఇలా ఉంటాయి. ఎందుకంటే ఎవరితో కూడా వీళ్ళు నాకు కాంపిటీషన్ అనేలాగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎంతో కొంత భయం ఉంటుంది కదా, అది పోయి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా మంచిగా పెరుగుతుంది. మాంటిసరీ స్కూల్స్ యొక్క మెథడ్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. మరి హైదరాబాద్ లో బెస్ట్ మాంటిసరీ స్కూల్స్ ఏమేమి ఉన్నాయి, దీన్ని వెతకడం కూడా కొంచెం డిఫికల్ట్. కాబట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి ది ఫేమస్ మాంటిసరీ స్కూల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ లిస్ట్ లో చూసుకుంటే ఫస్ట్ ఉండేది సింబయోసిస్ మాంటిసరీ. ఇది జూబ్లీ హిల్స్ లో అలాగే గచ్చిబౌలిలో కూడా ఉంది. నెక్స్ట్ గ్రీన్ ట్రీస్ మాంటిసరీ. ఈ స్కూల్ వచ్చేసి మనకి బంజారా హిల్స్ లో ఉంది. థర్డ్ స్కూల్ వచ్చేసి ది కిడ్స్ సెంట్రల్ మాంటిసరీ. నెక్స్ట్ ఇన్ఫినిటీ మాంటిసరీ. ఇవన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలోనే ఉంటాయి, లైక్ జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, బిజీ ఏరియాస్ ఏవైతే అవి. సో ముందుగా మనం చెప్పుకున్నాము లైక్ ప్రగతి నగర్, బాచ్పల్లి, నానక్రమ్ కూడా ఏరియాస్ కి సంబంధించిన స్కూల్స్ గురించి మనం వేరే వీడియోస్ లో మాట్లాడుకున్నాం. అందులో కొన్ని స్కూల్స్ లో ఆల్రెడీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఆల్సో నిడో మాంటిసరీ ప్రీ స్కూల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. స్కూల్ కి వెళ్తున్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్ అనేది ఉండాలి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హ్యాపీనెస్ అనేది ఉండాలి, ఆల్సో ప్రాక్టికల్ గా థింగ్స్ నేర్చుకోవాలి అని మీరు కనుక అనుకుంటే మాంటిసరీ స్కూల్స్ అనేవి చాలా బెస్ట్ ఆప్షన్. ఏజ్ తో సంబంధం లేకుండా ఫెసిలిటీ అనేది ఉంటుంది కాబట్టి ఈ ఏజ్ లోనే ఉండాలి అట్లా ఏం లేదు. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. మరి ఈ మాంటిసరీ స్కూల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేయండి. పేరెంట్స్ గా ఉన్న ఈ ఏజ్ కిడ్స్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరితో కూడా మీ ఫ్రెండ్స్ తో తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.